77 వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న వసతి దీవెనలను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2100 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, అలాగే 1480 కోట్ల రూపాయలు వసతి దీవెన పెండింగ్ లో ఉంచారు గత ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్లు అన్ని మేము విద్యార్థులకు అనుగుణంగా ఉంటాము, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి ఇన్ని నెలలు అవుతున్నా కానీ విద్యార్థుల బాధ, విద్యార్థుల గోడు పట్టించుకోకుండా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. జీవో నంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పేసి యువగలం పాదయాత్రలో మన నారా లోకేష్ గారు చెప్పారు, విద్యాశాఖ మంత్రి. కానీ ఇప్పటికీ ఆ జీవో నంబర్ 77ని రద్దు చేయకుండా పేద బలహీన వర్గ విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేస్తా ఉన్నారు. ఇన్ని నెలలైనా కానీ పట్టించుకోకుండా, ఇన్ని నిరసనలు చేసినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా ఈ నిర్లక్ష్య ధోరణను వీడి విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే 3580 కోట్లను రిలీజ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికీ లాస్ట్ అకాడమిక్ ఇయర్ కి 9 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ విద్యను పూర్తి చేసుకుంటే 3 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క సొంత పూచి ఖర్చులు కట్టుకొని వాళ్ళ తీసుకెళ్తా ఉన్నారు. మిగతా 6 లక్షల మంది స్టూడెంట్స్ పేద బడుగు బలహీన వర్గాలకి చెందిన స్టూడెంట్స్, దట్ మెరిట్ స్టూడెంట్స్, వాళ్ళందరూ ఎంసెట్ ఎగ్జామ్లు, ఐసెట్ ఎగ్జామ్లు రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్. కానీ ఈ రోజు వాళ్ళ యొక్క విద్య పూర్తయినా కానీ వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకునే పరిణామం అక్కడ కనిపించట్లేదు. వాళ్ళందరూ వాళ్ళు చదివిన చదువుకి సంబంధం లేకుండా డీమార్ట్లో కూరగాయల వ్యాపారాలు అని చెప్పేసి బయట అక్కడ ఇక్కడ కూలీనాళ్ళ పని చేసుకొని వాళ్ళ యూనివర్సిటీలో డబ్బులు కట్టి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకునే వాతావరణాన్ని చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే యువతకు అండగా నుంచుంటానని చెప్పేసి యువగలం పాదయాత్రలో చెప్పిన మన విద్యాశాఖ మంత్రి ఆ నిర్లక్ష్య ధోరణను వీడి కళ్ళు తెరిచి నిద్రపోకుండా విద్యార్థులకి అనుగుణంగా నుంచొని ఫీజు రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. కాదు, మేము ఇలానే నిర్లక్ష్య ధోరణి వహిస్తాము, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తాం కానీ పట్టించుకోమని చెప్పేసి ఇలానే చేస్తా ఉంటే తారాస్థాయిలో ఈ నిరసనను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి స్టేట్ వైడ్ గా కాల్ ఇచ్చి ఇలాంటి నిరసనలు ముందు రానున్న రోజుల్లో ఇంకా చేస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.